ఏం రాదు. దొరగారి కార్యక్రమం అనుకోండి, కారంతా బాగుంది కోటేశ్వరారు, ఇంజిన్ ఒక్కటే పని చేయట్లేదు, ఇలా కూర్చోండి రోజులాగే వెళ్ళిపోతున్నాం అనుకుని అలా కూర్చుందాం అని ఓ 10 నిమిషాలు ఇద్దరం కూర్చున్నాం అనుకోండి, ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంటాం, గుళ్ళోనే ఉంటాం. ఎందుకు? కారేగా ఎక్కాను రోజు, మరి ఇవాళ కారు ఎందుకు వెళ్ళటం లేదు? కారు యొక్క ఇంజన్ అనబడే శక్తికి అభేదం. శక్తి కారును ఆశ్రయించింది, కారు శక్తి వల్ల నడుస్తుంది. అందుకే కారు యొక్క శక్తిని హార్స్ పవర్ అంటారు. ఇంత హార్స్ పవర్ ఇంజన్ అంటారు. పవర్ డినోట్స్ శక్తి. అమ్మవారు, కారు శివుడు. ఆ శక్తి లేకుండా శివుడు పనికిరాడంటే అది దాని అర్థం. శివుడు లేకుండా శక్తి ఉంటుందా? కారు లేదు, ఇంజిన్ శక్తి ఒకటే ఉంది, ఎందుకు పనికి వస్తుంది? నీకు ఎక్కడికి వెళ్తావు? శివుడు శక్తి కలిసి ఉంటేనే నీకు ఉపయోగం. అందుకే శివుడు గొప్ప, శక్తి గొప్ప, ఎప్పుడు ఆ చర్చ లేదు. కాబట్టి శివకామేశ్వరాంకస్త బాగుందండి, ఇదేదో అర్థమైంది మాకు. మీరంతా ఊరికే నోరు కొట్టుకు చెప్పక్కర్లేదు, మాకు ఇట్టే అర్థమైపోయింది ఈ విషయం అంతా. సృష్టి గురించి చెప్పారు, సృష్టి మళ్ళీ లయం అయిపోవడం గురించి చెప్పారు. ఉంగరాలు బంగారం అయిపోవడం, బంగారం ఉంగరాలు అయిపోవడం, సృష్టి జరగడం, సృష్టి మళ్ళీ ఈశ్వరుల్లోకి వెళ్ళిపోవడం. ఇందులో ఒక ఉంగరం జరిపించేసినా బంగారం అయిపోతుంది, మీరు గుర్తుపట్టాలి కదండి. ఒకడు నేను ఇలా జీవుడిగా ఉండను, ఈశ్వరుణ్ణి అయిపోతానన్నాడు. వాడు అమ్మవారి పాదాలు బాగా పట్టుకున్నాడు, వాడికి మాయ తీసేసింది అమ్మవారు. ఇప్పుడు వాడికి లోకం అంతా ఉంగరాలు కావరా బంగారమే అని తెలిసిపోయింది. వాడి జ్ఞాని. ఇప్పుడు వాడికి అంతటా శివుడే కనపడుతున్నాడు. ఇలా కనపడ్డ వాడికి ప్రారంధం అయిపోయిన తర్వాత శివుడితో కలిసిపోతాడంటే ఆయన ఒక్కడు మోక్షం పొందాడు. ఇది పరమాచార్య ఆత్మలో కలిసిపోవడం. మిగిలిన ఉంగరాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఈ ఉంగరాలు బంగారం అవలేకపోతున్నాయి. వ్యామోహం, ఉంగరాలుగా ఉంచుకుందాం, ఉంగరాలుగా ఉంచుకుందాం, ఉంగరాలుగా ఉంచుకుందాం, వేళ్ళు లావైపోయాయి, ఉంగరాలు పట్టట్లేదు. అయినా ఈ ఉంగరాలు చేయించుకున్నాక కలిసి వచ్చింది ఉండిపోయాయి. ఇప్పుడు ఈ ఉంగరాలు బంగారం అవ్వాలంటే ఏమవ్వాలి అంటే ఒక నిర్దాక్షిణ్యముతో కూడినటువంటి దాక్షిణ్యం ఏర్పడాలి. ఏంటే నీ వెర్రి, పిచ్చా వెర్రా, ఇంతకన్నా గొప్ప విషయం చెప్పనా? ఇప్పుడు నీకు వేళ్లు లావైపోవడానికి ఏ అనారోగ్యం కారణమైందో అది తగ్గిపోవాలంటే రుద్రాక్షలు ఇంతంత లావి బంగారంతో చుట్టించుకుంటే తగ్గుతుంది. చాలే నువ్వు నీ సెంటిమెంటు అని కొడుకు బలవంతంగా ఉంగరాలు పట్టుకెళ్ళి కరిగించేయాలి. తనని పొందలేని పూసల దగ్గరికి ఈశ్వరుడే మైనంగా వచ్చి అంటించేసుకోవాలి. అప్పుడు మిగిలిన వాళ్ళు పొందేస్తారు. అప్పుడు వచ్చి అంటించుకోవడం అన్నది శక్తి. ఆ శక్తి మహాప్రళయంలోనూ అమ్మవారే ఉంది, ఒక వ్యక్తి మోక్షంలోనూ అమ్మవారే ఉంది. శివకామేశ్వరాంకస్త. ఇది బాగుందండి, మీరు చెప్పింది ఏదో చాలా బాగా అర్థమైంది మాకు. కానీ అంతేనా దాని అర్థం? అంటే మాకు ఎప్పుడో సృష్టి మొదట్లో అలా అంటే మేము అందరం పుట్టకముందు ఎప్పుడో సృష్టి అనేటటువంటిది మొదలైనప్పుడు ఆయనలోంచి ఆవిడ బయటకు వచ్చి తొడ మీద కూర్చున్నటువంటి స్వరూపం. ఇప్పుడేమిటి దానివల్ల మాకు ప్రయోజనం? ఇప్పుడు మాకేమైనా ఉందా ప్రయోజనం? శివకామేశ్వరాంకస్త వింటే ఉందయా అంది శాస్త్రం. ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది అన్నారు. మోక్షం ఎలా పొందుతావు అని అడిగింది శాస్త్రం. 4 రూపాల్లో పొందు అని చెప్పారు. ఏమిటవి అంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములని పిలుస్తారు మోక్షాన్ని. సాలోక్యం అనగా ఏమి అంటే ఆవిడ ఎక్కడుందో మీరు అక్కడ ఉండడం. ఆవిడ ఎక్కడుంది అంటే నేనేం చెప్పాలి? కైలాస పర్వతం మీదండి, కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడండి, శివుడు కూర్చుంటాడు కదండి, శివుడు తొడ మీద ఆవిడ కూర్చుంటుందండి అని చెప్పాను అనుకోండి, మీకు ఏమిటి ఉపయోగం? మీరు కైలాస పర్వతానికి వెళ్ళేది లేదు, నందీశ్వరుడు వదిలేది లేదు, ఆయన తొడ మీద ఆవిడ కూర్చుండగా మీరు చూసేది లేదు. అది కాదు. ఆ నామానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఆమె ఎక్కడ ఉన్నదో నేను అక్కడున్నాను, అది అన్వయం. ఆవిడ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇదిగో ఆవిడ ఎక్కడుంది అంటే ఆవిడ ఎక్కడ లేదని అడగవా అనాలి. ఇది బాగా సాధన పెట్టే ప్రదేశం ఉంటుంది. ఏది? మీ పూజామందిరం. మీ పూజామందిరంలో హేమమాలిని ఫోటో ఉండదు కదా, ఖచ్చితంగా ఈశ్వరుడే ఉంటాడు. హేమమాలిని అని మీరు పిలిచినా లక్ష్మీదేవి ఉంటుంది, ప్రసాద్ బాబు గారు కదా, హేమమాలిని అన్నారు. కాబట్టి అమ్మవారే ఉంది మీ పూజామందిరంలో. అమ్మవారే ఉన్న చోట మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు సాలోక్యం కాదా? అసలు పూజకి భావనది. నేను ఏమంటే ఎక్కడండి పూజ చేసుకుంటున్నారన్నారు అనుకోండి, సాలోక్యం అండి అనాలి. అమ్మవారు కూర్చున్న చోట వెళ్ళి కూర్చుంటున్నానండి అనాలి. తప్ప అవన్నీ విగ్రహాలండి, నేను వచ్చి కూర్చున్నానండి, నేనే కదిలేవాడిని, అవి ఏం కదులుతాయి పాపం విగ్రహాలు, ఏదో మా ఆవిడ పులిహార ఉండమన్నాను కదా, అవి తింటాయేంటి అన్నంతకాలం అవి విగ్రహాలే కాదండి. అమ్మవారండి ఆవిడ. మా ఇంట్లో అమ్మవారు కూర్చునే ప్రదేశం ఇది, అందుకని నేను ఇక్కడికి వెళ్ళి కూర్చుంటుంటాను ధ్యానానికి అన్నారు అనుకోండి,
ఈ భావన మీ యందు గట్టిపడితే మీరు సాలోక్య మోక్షం పొందారు. ఇది విస్మృతిని పెంచారనుకోండి. ఆవిడ లేకపోవడం ఏంటంటే ఆఫీసులోనూ ఆవిడే ఉంది అన్నారనుకోండి. నా మోటార్ సైకిల్ మీద ఆవిడే కదండి ఉంది, హార్స్ పవర్ ఇంజిన్ గాను. దొరగారి కారుకి ఆవిడే కదండి ఉంది. నేను మాట్లాడినప్పుడు ఆవిడే కదండి ఉంది. నేను నడిచి గదిలో కడితే ఆవిడే కదండి ఉంది. నేను కూర్చుంటే ఆవిడే కదండి ఉంది. నేను కదిపితే చేతులు ఆవిడే కదండి ఉంది. ఇప్పుడు అసలు ఆవిడ లేని చోటేది. ఎప్పుడూ ఆవిడ దగ్గరే కూర్చుని ఉన్నారు మీరు. సాలోక్య మోక్షం కాదు. ఇప్పుడు మీరు సామీప్య మోక్షం కావాలంటే అమ్మవారికి కొంచెం దగ్గరగా వెళ్ళాలి. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళాలి అంటే మీరు భావన చేత ఆ స్థితిని తెచ్చుకోవాలి. మీరు పూజ గదిలోకి వెళ్ళి కూర్చుని ధ్యాయేత్ పద్మాసనస్తాం అనేటప్పుడు నిజంగా మీరు చూస్తున్న అమ్మవారు అలా పద్మాసం వేసుకుని కూర్చున్న అమ్మవారు అయి ఉండి ఉండకపోవచ్చు మీరు చూస్తున్నది. కానీ ఇక్కడ కనపడేటటువంటి అమ్మవారు పద్మంలో కూర్చుని మీకు కనపడాలి. అలా కనపడితే మీరు ఆ రూపాన్ని అలా చూసి ఆనందం పొందుతున్నప్పుడు మీ మనస్సు ఆ రూపంలో లయమైపోతుంది. అప్పుడు మీరు ఆ రూపాన్ని పొందేశారని గుర్తు. కాబట్టి సామీప్య బాగా దగ్గరగా వెళ్ళారు. దాని యందు మనసు రమించిపోతే సారూప్య, ఆకర్ణ సాయుజ్య. ఈ ఆనందం ఎడతెరిపి లేనిదైపోతే ఆఖరికి మీరు ఆమె ఎందే కలిసిపోతున్నారు. చెట్ట చివరికి ఆ శివుడి ఎందే కలిసిపోతున్నారు. ఈ కలిసిపోయేటట్టుగా ఈ 4 రకాలుగా ఆవిడ తలుపు తీసి ఆయనలోకి ప్రవేశపెట్టడం నిజమైన శివకామేశ్వరాంకస్త. ఇప్పుడు అక్కడ విడివెడడం కాదు, ఇక్కడ మీరు విడివడి ఈశ్వరుడిలోకి చేరడానికి తలుపు ఆవిడ తెలుస్తుంది. ఈ తలుపులు ఇక్కడ తెరవాలి. తెరవాలంటే అప్పటి వరకు ఏమంటున్నాడు, ఇది మా పూజ గదండి అంటున్నాడు. పూజ గది కాదయా, మా ఇంట్లో మా కులదేవత మా అమ్మవారు ఇక్కడ ఉంటుందండి అని చెప్పు. ఇక్కడ ఏంటండి ఈ గది అని అడిగారు అనుకోండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, మా పిల్లలు ఇక్కడ పడుకుంటారు. ఇదేమిటండి అని, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే మీకు పాఠాలు చెప్పిన మాస్టర్ పడుకుంటారండి? కాదు కాదు కాదు, మాస్టర్, నేనే మాస్టర్. అసలు ఆ మాటే తప్పండి. యు ఆర్ నాట్ ద మాస్టర్ ఆఫ్ యువర్ హౌస్. దేర్ ఈజ్ సంబడి హూ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ యువర్ హౌస్. ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ ఈజ్ సిట్టింగ్ అట్ ది థ్రోన్. సింహాసనం మీద కూర్చుంటాడు మాస్టర్. నీ పూజ గది అంతేగాని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏమిటి? ఆ బుర్ర బెడ్రూమ్లో మాస్టర్ పడుకుంటే చూసేవాడే వాడే. కాబట్టి ఇంకొక మాటలో చెప్పాలంటే యజమాని నీ ఆ గృహస్థు నిద్రించు గది. కాబట్టి గృహస్థు నిద్రపోతాడంటే ఎవరు నిద్రపోతాడు? ఈయన నిద్రపోతుంటాడు ఆ గదిలో. ఇదేమిటండి అంటే మేమందరం ఇక్కడ కూర్చుంటుంటామండి, టీవీలో తాదాత్మ్యత పొందేటటువంటి గది. పూజ గది దగ్గరికి వెళ్ళి ఓ చిన్నది ఉంటుంది అనుకోండి, ఓ చిన్న గూడు గ్యాస్ స్టవ్ కింద ఉంటుంది. పోనీ పెద్దలు కొంచెం అదేంటి అదృష్టం ఉన్నవారు కాస్త గది కట్టించుకుంటుంటారు. అంటే అదృష్టం అంటే ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరికీ పూజ గదులు ఉంటాయని మీరు అనుకోకండి. పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఉంటాయి, గోడ మీద అర్థం లేని పెయింటింగ్లు ఉంటాయి, పూజ గది మాత్రం ఉండదు. ఎందుకన్నారు అనుకోండి, వాస్తు ఒప్పుకోలేదండి అంటాడు. దానికి ఒక్కదానికి ఒప్పుకోవాలి, మిగిలినవన్నీ ఒప్పుకుంది. అటాచ్డ్ టాయిలెట్ కూడా ఒప్పుకుంది. పూజ గదికి ఆ ఇంట్లో వాస్తు ఒప్పుకోలేదు అంటే ఆయన అదృష్టం అదే, ఆయన భావన సంస్కారం అంత గొప్పది. ఇది నా పూజ గదండి అన్నాడు అనుకోండి, ఏదో తప్పు ఉందన్నమాట. పూజ గది కాదు, మా అమ్మవారి ఈ గదిలో ఉంటుందండి, మా ఆరాధ్య దైవమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ గదిలో ఉంటారు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మొదటి మార్కు వచ్చేసింది నాకు. అంటే సాలోక్యము. నాతో పాటు నా ఇంట్లో ఈశాన్యంలో ఒక గదిలో ఈశ్వరుడు కూడా ఉంటున్నాడు. నా ఇంటి అభ్యున్నతి ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. ఆ మాట, ఆ భావన నాకు కలగగానే, నాకు ఆ భావన ఉంది బట్టి కదండి ఇక్కడ మా అబ్బాయి పడుకుంటాడండి, ఇక్కడ నేను మా ఆవిడ పడుకుంటుంటామండి, ఇక్కడేమో మా అమ్మాయి అల్లుడు పడుకుంటారండి, అందుకని 2 బెడ్రూమ్స్ కట్టానండి అన్నావు. మరి ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడండి అని ఎందుకన్నావు? ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడండి అన్నారు అనుకోండి, ఆ తర్వాత అంతటా ఉన్నాడు అందుకని, ముందు అక్కడ ఇక్కడ ఉన్నాడని. సాలోక్య, ఆయనకంటూ ఓ గది ఉంది, ఆ లోకంలోకి నువ్వు వెళ్ళావు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు అసలు ఆ గదిలోకి వెళ్ళడం సామీప్య, దగ్గరికి వెళ్ళావు. వెళ్ళి కూర్చున్న తర్వాత దాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నావు. ఇప్పుడు అది పూజ గది, అక్కడ పరమేశ్వరుడున్నాడు అనేటప్పటికే నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నానన్నా అప్పుడప్పుడు బయటికి వచ్చినట్టే ఆయన బయటికి వస్తుంటాడు నన్ను రక్షించడానికి. ఎవడైనా నన్ను బాధ పెట్టేవాడు వస్తే ఆయన బయటికి వచ్చి అంటుంటాడు అనుకున్నారనుకోండి. ఆయన బయటికి వస్తుంటారు కాబట్టి ఇంట్లో పనికిమాలిన వస్తువులు మీరు పెట్టలేరు. ఏ ఫోటోలు పడితే ఆ ఫోటోలు పెట్టగలరేంటి? ఆయన వస్తుంటారండి, బాగుండదని చెప్పి ఇంట్లో అన్ని భగవన్మూర్తులే పెడతారు. కాబట్టి మెల్లమెల్లగా మారుతుంది ప్రక్రియ. సాలోక్య, సామీప్య,
సారూప్య, ఆయన ఎలా ఉంటాడో అలా ఉండే ప్రయత్నం మీకు వస్తుంది. మీరు ఆ ప్రీతి చేత విభూతి పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, రుద్రాక్షలేసుకుని, ఓ ధావళి కట్టుకుని, ఆ ధ్యానం చేసుకుని, ఆ జపం చేసుకుని, మీరు కూడా ప్రశాంతంగా ఉండి అది తెలుసుకుని నలుగురికి చెప్పి మీరు సంతోషంగా ఉండి మీరు ప్రసన్నంగా ఉండడం మీకు రావడం మొదలు పెడుతుంది. సాయుజ్య, ఈ భావనా పరంపర పెరగగా 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 ఎక్కడికి వెళ్ళినా ఏది చేస్తున్నా లోపల ఆ అమ్మవారు అయ్యవారు అలా నిలబడే ఉంటారు. ఈ భావన అన్నది అలా కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగుతూ ఉండగా 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 ఊపిరాగిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సాయుజ్య, అందులో కలిసిపోయి ఉన్నాడు. కాబట్టి ఎందులోకి వెళ్ళిపోతాడు? అందులోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు శివ కామేశ్వరాంకస్థ ఆ నామం నీకెలా ఉపయోగపడుతుంది? నీవు అన్వయం చేసుకుని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మొదలు పెడితే. కాబట్టి నీకేం తెలుస్తుంది? ఉరే నేను పనికి మాలిన వాడిని కానరా, నేను ఉంగరాన్ని, నాలో బంగారమే ఉంది. లోపల ఉన్న ఆత్మ ఈశ్వరుడే, స్ఫురణ శక్తి అంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు ఉన్నాడు రా లోపల, అది నేను. ఈ పైది నేను కాదు, ఇది చొక్కా వేసుకున్నవాడు లోపల ఉన్నాడు, వాడు నేను. వాడు ఎక్కడికి పోడు. ఇంకా మృత్యు భయం ఏంటి? ఇక భయం లేదు, వాడికి మృత్యువే లేదు. వాడు తడపబడడు, వాడు కాల్చబడడు, వాడు నేను. ఈ ధైర్యం రావాలి, ఈ పూనిక రావాలి, ఇందులోకి ప్రవేశం రావాలి. ఇది ఇయ్యగలిగినటువంటి నామము, ఈ జ్ఞానము మీ యందు కల్పించగలిగినటువంటి నామము శివకామేశ్వరాంకస్థ. కాబట్టి పైకి సృష్టిని చెప్తుంది, లోపల మనం పొందవలసినటువంటి వస్తువుని పొందవలసినటువంటి రీతిని చెప్తుంది. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? మీరు పైన విన్న నామముల యొక్క సింహావలోకనము మళ్ళీ ఒక్కసారి అలా వినడం. ఎక్కడి వరకు? శివా స్వాధీన వల్లభ, అక్కడి నుంచి ఇంకా మారడం మొదలు పెడుతుంది. అత్యద్భుతం. ఇక దాన్ని ఏమంటారంటే వైభవలహరి అంటారు. అంటే ఇంకక్కడి నుంచి అమ్మవారి వైభవం తెలియడం మొదలవుతుంది. ఇది విన్నారనుకోండి, ఉత్తర క్షణంలో మీకు ప్రయోజనాల్ని చేకూర్చగలిగినదై ఉంటాయి ఆ నామాలు. కాబట్టి రేపు శివ ఎందుకయింది, స్వాధీన వల్లభ ఎందుకయింది, ఈ విశేషాల్ని, ఆ తర్వాత కొన్ని నామాల్ని అమ్మవారు నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక అని తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ